హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక సైకాలజీ ట్రిక్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ గురించి నేను షేర్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డీమార్ట్కి వెళ్ళాం. అందరూ వెళ్తూ ఉంటాం. అక్కడ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ లైక్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ కూడాను దొరుకుతుంటాయి. దాంట్లో మనకి 10 నుంచి 30% దాకా డిస్కౌంట్లు ఉంటాయి అన్నమాట కదా. జనరల్గా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక ఫ్రెష్ ప్రోడక్టు, క్వాలిటీ ప్రోడక్టు డీమార్ట్లో 30% 10% డిస్కౌంట్ ఇస్తున్నారంటే మనం చాలా హ్యాపీగా తీసుకుంటాం. ఒకటి తీసుకోవాల్సింది ఏం చేస్తామంటే ఇంకొకటి అదనంగా కూడా తీసుకుంటాం బాగుంటాయి. అయితే మనం దీన్ని అప్రిషియేట్ కూడా చేస్తాం. డీమార్ట్ అనేది ఇదే ప్రోడక్ట్ మనం బయట కొనాలంటే డిమార్ట్ ప్రైస్తో పోలిస్తే ఒక 20-30% ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ అందరూ హ్యాపీగా ఉండేది ఏంటంటే డిస్కౌంట్. డిమార్ట్ ట్రెండ్ ఫర్ డిస్కౌంట్ అనుకుందాం. బట్ ఇక స్టాక్ మార్కెట్లో డిస్కౌంట్స్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్కౌంట్స్ అండ్ ఎక్స్పెన్సివ్ అనేది రెండు వర్డ్స్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. ఎట్లా అంటే డిస్కౌంట్ అయిందా ఏదైనా స్టాక్ ఉందంటే అది ఇంకా డిస్కౌంట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్స్పెన్సివ్గా అనిపించిన స్టాక్ ఏదైనా ఉందంటే ఇంకా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది అనమాట. ఐ మీన్ టు సే ఏంటంటే డిస్కౌంట్ అయిందంటే అది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇంకా డిస్కౌంట్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అనుకున్నప్పుడు బుల్లిష్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ అయ్యి దాని యొక్క ప్రీమియం అనుకోవచ్చు, ప్రైస్ అనుకోవచ్చు, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఒకవేళ మనం రిటైల్ కేటగిరీలో ఉంటాం. రిటైలర్స్ ఏం చేస్తున్నారు, మంచి డిస్కౌంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ మంచి కొనుక్కుంటున్నారు అనమాట ఇక్కడ రియాలిటీలో, రియల్ లైఫ్లో. బట్ అదే యొక్క సైకాలజీ మనం ఇక్కడ స్టాక్ మార్కెట్లో యూస్ చేయకూడదు. అన్ని వేళలా కరెక్ట్ కాదు. మేబీ ఒక 10-20% వర్కౌట్ అవుతుంది. బట్ 70-80% ఏంటంటే ఈ యొక్క డిస్కౌంట్స్ ఏదైతే బై చేస్తున్నారో ఆ యొక్క రిటైలర్స్ మైండ్ సెట్ అనేది బిగ్ ప్లేయర్స్ రీడ్ చేయగలరు. అందుకని దాన్ని ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, ఇక్కడ ఉండాలి ప్రైస్ని ఇక్కడికి తీసుకొస్తారు, దాన్ని ఇంకా డిస్కౌంట్ చేస్తారనమాట. ఓకే, అదేవిధంగా ఎక్స్పెన్సివ్ ఉంది కదా అని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, అసలు ఇది మంచి స్టాక్ కాదు, ఫండమెంటల్ లేవు, అది ఇది అనుకుంటాం కదా. దాన్ని పొరపాటున ఇక్కడ సెల్ చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారని ఇంకొంచెం పైకి తీసుకెళ్తారనమాట. ఓకే, పొరపాటున ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ ఇంకొంచెం పైకి తీసుకెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ అనేది కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మార్కెట్ సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ ఒక పర్టికులర్ స్టాక్లో నేను ఏం చేస్తున్నానంటే వీక్లీ టైం ఫ్రేమ్లో వాచ్ చేస్తున్నాను. దీని యొక్క రీసెంట్ లో అనేది చూస్తున్నాను. 6 రూపాయలకి వెళ్ళింది రఫ్గా. వెరీ గుడ్. 6 రూపాయలు అప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ ఒక్క వీక్ కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్ లేవు అనమాట. అన్నీ నార్మల్ క్యాండిల్సే ఉన్నాయి. చూడండి ఎంత నేరోగా ట్రేడ్ అవుతుందో. బట్ 6 రూపాయల దగ్గర ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క వీక్ కూడా మనకి అగ్రెసివ్ మూవ్ అనేది లేదు. బట్ ఇక్కడ చూడండి, ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ప్రైస్ నుంచి కూడా ఒక వారంలో 43% అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ పర్సంటేజ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. 43.38% ఇంక్రీజ్ అయింది. ఇది కూడా ఒక వారంలోనే. ఓకేనా. బట్ ఇక్కడ ఏమి 6 రూపాయల దగ్గర ఉంది కదా, ఎక్కడ పెరగలేదు, ఇక్కడ పెరిగింది అంటే దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే మార్కెట్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఓకే, అందుకని మనం ఫేజెస్ని తెలుసుకోవాలి. దాని తర్వాత దాని మీద మనం ఏంటంటే సైకలాజికల్గా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక స్టాకు డౌన్ ట్రెండ్లో ఉంది, చీప్గా వస్తుంది, ఎస్పెషల్లీ మార్కెట్ కండిషన్ బాగాలేదనుకున్నప్పుడు అవాయిడ్ చేయండి. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనం టెక్నికల్గా ఏదైనా ట్రెండ్ రివర్సల్ కనిపిస్తే తప్పితే దాంట్లో అనేది పార్టిసిపేట్ అనేది చేయకూడదు. ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు ముఖ్యంగా వాల్యూమ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో మేబీ ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఎక్కడ వాల్యూమ్స్ లేవు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ దాకా ఎక్కడ వాల్యూమ్స్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ 2021 తర్వాత నుంచి ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇంట్రెస్ట్ అనేది కలిగిందనమాట. మేబీ దాని వెనక డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వాల్యుయేషన్ చాలా చీప్గా ఉన్నాయని కొని ఉండొచ్చు, లేదంటే ఫండమెంటల్గా అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా మంచి మెరుగ్గా ఉండుండొచ్చు. ఏ కారణమైనా అయ్యి ఉండొచ్చు అనమాట. బట్ ఎనీహౌ వాల్యూమ్స్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తాయి. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ జరిగింది. చూడండి, వాల్యూమ్స్ అనేది మనకి క్లూజ్ ఇస్తున్నాయి. సో ఈ యొక్క వాల్యూమ్స్ని కానీ మనం ఎర్లీ స్టేజ్లో కానీ పట్టుకుంటే మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకోవడంలో ఎటువంటి సందేహం అనేది లేదనమాట. బట్ అంటే దీని మీద మనం కొంచెం టెక్నికల్గా అబ్జర్వేషన్ చేయాలి, వర్కౌట్ అనేది చేయాలి.
ఓకే, హోప్ ఈ యొక్క సైకలాజికల్ పాయింట్ అనేది అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, అదేవిధంగా డిస్కౌంట్ విషయానికి వస్తే ఈ స్టాక్ అనేది ఇక్కడ 60 రూపాయల దాకా వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? దానికంటే ముందు చాలా ప్రీమియం ఉంది, 160 రూపాయలది కదా. 180 ఉంది, దాని తర్వాత 120 ఉంది, దాని తర్వాత 73 ఉంది, దాని తర్వాత 36 ఉంది, చివరికి 36 కాస్త ఎంతకి వెళ్ళింది? 6 రూపాయలకి వెళ్ళింది. ఇవన్నీ కూడా డిస్కౌంట్సే కదా, చాలా డిస్కౌంట్ ప్రైస్లో వచ్చింది ఈ స్టాకు. బట్ ఏంటంటే ఫైనల్గా 6కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఈ వాల్యూమ్స్ పికప్ అయినాయి, మంచి ఇంట్రెస్ట్ అనేది కనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే పబ్లిక్ సెంటిమెంట్ కూడా మ్యాటర్స్ ఫ్రెండ్స్. ఓకే, పబ్లిక్ సెంటిమెంట్ అనేది చాలా చాలా మ్యాటర్ అనమాట. ఒక చిన్న న్యూస్ వచ్చింది అనుకోండి, దానికి పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంటే ఇంత రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే ఇంత రియాక్ట్ అవుతున్నారా అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎప్పుడైతే పబ్లిక్లోకి వెంటర్ అవుతుందో ఈ యొక్క స్టాక్ యొక్క పాజిటివ్ అంశాలు, ఈ క్రౌడ్ మొత్తం కూడా గ్యాదర్ అయ్యి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే అర్థమైంది, దాంట్లో డబ్బులు పెడుతున్నారు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు పెడుతున్నారో ఆటోమేటిక్గా స్టాక్కి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే స్టాక్ యొక్క ప్రైసెస్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనం చాలా స్టాక్స్ చూసుకున్నాం, ఐఆర్ఎఫ్సి కానీ ఇవన్నీ కూడా మనకేంటంటే ప్రస్తుతం పబ్లిక్లో ఉన్నాయి, వాటికి మంచి మంచి పాజిటివ్ న్యూస్ అనేది ఉంది. డెఫినెట్గా క్రౌడ్ మాస్ అంటాం, మాస్ గ్యాదర్ అయింది, అందుకని ప్రైస్ ప్రీమియమ్స్ ఏంటంటే ఒక్కొక్క రోజే 5%, 10%, 20% కూడా ర్యాలీ అవుతున్నాయి. బట్ ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే పుల్ స్టాప్ అనేది ఉంటుంది. బట్ పబ్లిక్ సెంటిమెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫైన్. దాని తర్వాత ఇక మనం ఈరోజు మార్కెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియా విక్స్ అనేది చూద్దాం. అండ్ ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్ ఉంది, 1.77% నెగిటివ్గా ఉంది. దట్ ఈజ్ ఓకే. ప్రీమియమ్స్ కొద్దిగా ఆప్షన్స్ ప్రీమియమ్స్ నార్మల్గా ఉండొచ్చు, లేదా కొద్దిగా తగ్గి ఉండొచ్చు. అండ్ డౌ జోన్స్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ ఫేజ్లో కనిపిస్తుంది, అంటే జిగ్జాక్ మూమెంట్ కనిపిస్తుంది. చూడండి, ఒకరోజు సెల్లింగ్, ఒకరోజు బాయింగ్, ఒకరోజు సెల్లింగ్ కనిపిస్తుంది. ఒక స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంది, కన్సర్న్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి డాలర్ ఇండెక్స్లో కూడా కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది, దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం మార్నింగ్ చూసుకునే సమయానికి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ చక్కగా పాజిటివ్గా ఉంది. బట్ ఎనీ హౌ అంటే ఈ యొక్క 22,210 లెవెల్ అనేది మనకి రఫ్గా రౌండ్ నంబరు ప్రాఫిట్ బుకింగ్ జోను, ఆ లెవెల్ దగ్గర వెళ్తాడేమో అనుకున్నాం. ఇది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అయితే చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం చూడండి, ఇక్కడ టెక్నికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సో ఎమోషన్స్గా ఇది బ్రేక్అవుట్ అవుతుంది అని ఎవరైనా ఆప్షన్స్ బై చేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎంత కూడా ఎమోషనల్ గేమ్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ లెవెల్కి రావడం వెంటనే సప్లై క్రియేట్ చేయటం అనమాట. అక్కడ వాళ్ళు కొన్నోళ్ళు మళ్ళీ ట్రబుల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ మనకి ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ అని చెప్పలేం, కానీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు క్లియర్గా చూడండి. ఇక్కడ 22,100 దాటింది, వెంటనే మళ్ళీ కిందకు వచ్చింది అనమాట. అంటే ఇక్కడ స్టిల్ ఏంటంటే కొంత కాషియస్గా ఉన్నారు. ఇంపార్టెంట్ లెవెల్స్, హై లెవెల్స్ దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు నిఫ్టీ చూస్తే మనం ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసి పెట్టుకున్నాం. ప్రస్తుతం మనకి 22,390, 400 దాకా అప్సైడ్ టార్గెట్ ఉంది. బట్ ఇది కొంచెం టాక్టిక్గా మూవ్ అవుతుంది. ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది, మళ్ళీ వెంటనే రెడ్ క్యాండిల్ అనేది వస్తుంది. ఇదేమో గ్రీన్ క్యాండిల్, ఇదేమో రెడ్ క్యాండిల్. ఓకే, సో మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వస్తుంది, మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది. బట్ ఆల్ టుగెదర్ ట్రెండ్ మాత్రం అప్ సైడ్ వెళ్తుంది స్లోగా. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా జిగ్జాక్ మూమెంట్లో వెళ్తుంది, కాషియస్గా ఉన్నారు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. చూడండి, ఎక్కడ కూడా స్ట్రాంగ్ కంటిన్యూటీ అనేది కనిపించట్లేదు. ఒకసారి నేను ఇవి ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఓ రోజు రెడ్ క్యాండిల్, ఓ రోజు గ్రీన్ క్యాండిల్, ఓ రోజు గ్రీన్ క్యాండిల్, ఓ రోజు రెడ్ క్యాండిల్, ఓ రోజు గ్రీన్ క్యాండిల్, ఓ రోజు రెడ్ క్యాండిల్. అంటే ఓ ఆల్టర్నేటివ్ డేస్లో ఏంటంటే సెల్లింగ్ బాయింగ్ జరుగుతుంది. బట్ ఆల్ టుగెదర్ బిగ్గర్ పిక్చర్లో అయితే స్లోగా పైకి వెళుతున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎనీహౌ 22,130 అనేది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఫేజ్ అనమాట. ఇది కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది మార్కెట్. సో మనం ఇప్పుడున్న పరిస్థితిలో డైరెక్ట్గా హిట్ చేసి పైకి వెళ్తాడని చెప్పలేం. మేబీ ఒక్కొక్కసారి ఏంటంటే అనుకున్నంత బాయింగ్ ఫోర్స్ అనేది రాలేదనుకోండి ఇన్వెస్టర్స్ నుంచి, ఎస్పెషల్లీ రిటైలర్స్ నుంచి పార్టిసిపేషను. వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని దెన్ ఏంటంటే పాసిబుల్ బ్రేక్అవుట్ అనేది తీసుకునే అవకాశం ఉంది.
ఓకే, సో ప్రస్తుతానికి మనకి రేపేంటంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి చూస్తే మనకి 22,300 దగ్గర అగ్రెసివ్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అయితే కొంత సపోర్ట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్లో వీక్నెస్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఓ రకంగా ఏంటంటే ఇది సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది అండ్ పర్పుల్ కలర్ ఉంది, ఎందుకంటే పుట్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది మార్కెట్ కిందకైతే పడిపోదు సడన్గా అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క బేర్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఉంది, సడన్గా మార్కెట్ అయితే పైకి వెళ్ళదు అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం అది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కూడా అగైన్ మళ్ళీ గేమ్ ప్లే చేశారు, మంచి షార్ప్ సెల్ ఆఫ్ చేశారు. అండ్ మార్నింగ్ మనం ఏమనుకున్నామంటే 46,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకున్నాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. చూడండి, బట్ 46,000 కాల్ అయితే మార్నింగు అగ్రెసివ్గా సెల్ చేసి పెట్టారు. ఓకే, అయితే ఈరోజు ఏమైంది, డైరెక్ట్గా ఈ లెవెల్ని బొంబార్డ్ చేసి ఇక్కడ ఎవరైతే కాల్ సెల్ చేశారో వాళ్ళకి కొంచెం ప్యానిక్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, బట్ టాక్టిక్గా అక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకు వచ్చి గ్యాప్ మొత్తం ఫిల్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక కిందకు రావటం, మళ్ళీ అక్కడ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 46,000 అనేది టెంపరీ రెసిస్టెన్స్గా అనిపిస్తుంది. అండ్ లాంగ్ పీరియడ్ కన్సోలిడేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఇక మనకి ప్రాబబ్లీ ఏంటంటే దీంట్లో కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ సైడ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒక వరస్ట్ కేసులో ఏంటంటే ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి, 45,500 లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ జరుగుతుంది. ఈ యొక్క కన్సోలిడేషన్ని మనం అక్యుములేషన్ అని చెప్పలేము. అఫ్కోర్స్ బిగ్గర్ పిక్చర్లో అక్యుములేషనే ఉంది, అంటే ఈ టైం పీరియడ్లో మనం చెప్పలేము, స్మాలర్ టైం ఫ్రేమ్లో, లేదా డిస్ట్రిబ్యూషన్ అని కూడా చెప్పలేము. డిస్ట్రిబ్యూషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనమాట, అక్కడక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేసి థ్యాంక్ యూ చెప్పేసి కిందకు వెళ్ళిపోతారు, అదని కూడా చెప్పలేం. సో ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి అక్యుములేషన్ పాసిబిలిటీ ఉంది. మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ 46,000, 45,500 లెవెల్స్ అనమాట. ఓకే, అండ్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ మార్కెట్ లాగా అనిపిస్తూ ఉంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా మనకేంటంటే కొంత సైడ్ వేసే కనిపిస్తుంది. ఒకసారి 15 minutes 30 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ఎక్కడ కూడా మనకేంటంటే హైర్ హై ఫార్మేషన్లోనే కనిపిస్తుంది. ఈ యొక్క మొత్తం ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ హైర్ హై ఫార్మేషన్లో వస్తుంది. బట్ ఏంటంటే ఒక లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట. ప్రస్తుతం వీక్నెస్ అయితే లేదు కానీ కొంత టైం అయితే తీసుకుంటుంది. హోప్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. మనకి ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే కూడా 22,130 అనేది, ఎందుకంటే ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేశారు, సెకండ్ టైం మేబీ థర్డ్ టైం కూడా ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ బొంబార్డ్ చేసిందంటే ఇక్కడున్న సప్లై ఏదైతే ఉందో వాళ్ళు వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. మనం హ్యామర్ తీసుకొని అంటే సుత్తి తీసుకొని కొడతా ఉన్నాం అనుకోండి, అదేమైందంటే వీక్ అయిపోద్ది అనమాట ఉండే కదా. అట్లాగనే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ 22,130 కానీ బొంబార్డ్ చేశారంటే మల్టిపుల్ టైమ్స్, అప్పుడు పాసిబిలిటీ ఆఫ్ బ్రేక్అవుట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.